స్ట్రెస్ నిశ్శబ్దంగా శరీరాన్ని నాశనం చేసే అసలు శత్రువు. 1. స్ట్రెస్ అంటే ఏమిటి? స్ట్రెస్ అంటే మన మనస్సు, శరీరం మీద పడే నిరంతర ఒత్తిడి. పరిస్థితి ముగిసినా మనసు దానిని వదలకపోతే అదే నిజమైన స్ట్రెస్. 2. స్ట్రెస్ నిశ్శబ్దంగా ఎందుకు ప్రమాదకరం? ఇది ఒక్కసారిగా కనిపించే వ్యాధి కాదు. మెల్లగా రోజూ మన శరీర వ్యవస్థలను దెబ్బతీస్తుంది. మనకు తెలిసేలోపే లోపల నష్టం జరుగుతుంది. 3. మెదడుపై స్ట్రెస్ ప్రభావం. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది. నిద్రలేమి పెరుగుతుంది. డిప్రెషన్, ఆందోళన పెరుగుతాయి. 4. హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది బరువు పెరగడానికి, షుగర్ పెరగడానికి, రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణం. 5. హృదయ ఆరోగ్యంపై ప్రభావం. రక్తపోటు పెరుగుతుంది. హృదయ స్పందన అసమానంగా మారుతుంది. హార్టటాక్ ప్రమాదం పెరుగుతుంది. 6. జీర్ణ వ్యవస్థపై ప్రభావం. గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం, కడుపునొప్పి ఇవన్నీ దీర్ఘకాలిక స్ట్రెస్ వల్ల వస్తాయి. 7. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం. స్ట్రెస్ ఎక్కువైతే శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది. చిన్న జబ్బులు కూడా పెద్ద సమస్యలుగా మారతాయి. 8. శారీరక నొప్పులు ఎందుకు వస్తాయి? మెడనొప్పి, భుజాల నొప్పి, తలనొప్పి, నడుమునొప్పి ఇవి చాలాసార్లు శారీరక సమస్యల కంటే మానసిక ఒత్తిడికి సంకేతాలు. 9. స్ట్రెస్ ప్రవర్తనపై ప్రభావం. కోపం త్వరగా రావడం, ఓర్పు తగ్గిపోవడం, ఇతరులపై అసహనం, ఒంటరిగా ఉండాలనిపించడం. 10. స్ట్రెస్ని పట్టించుకోకపోతే జరిగేది. ప్రారంభంలో చిన్న సమస్యలా కనిపిస్తుంది. కాలక్రమేణా 1. శరీరం బలహీనమవుతుంది. 2. మనసు అలసిపోతుంది. 3. జీవన నాణ్యత తగ్గిపోతుంది. 4. జీవన నాణ్యత తగ్గిపోతుంది. ముఖ్యమైన సందేశం: స్ట్రెస్ శత్రువు అని అరవదు, నొప్పిపెట్టి హెచ్చరించదు, మెల్లగా మన ఆరోగ్యాన్ని దోచుకుంటుంది. స్ట్రెస్ని నియంత్రించుకోవడం ఐశ్వర్యం కాదు, అవసరం.